నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐరిస్. సో ఐరిస్ అనే పేరుతోటి ఒక రోబోట్ టీచర్ని తీసుకొని రావడం జరిగింది. ఏఐ టీచర్ అనమాట, రోబోట్ టీచర్. ఏ రాష్ట్రంలో ఇలా ఇంట్రడ్యూస్ చేశారంటే కేరళ రాష్ట్రంలో. అండ్ దాంతోపాటు మీథేన్ శాట్ అనేటువంటి ఒక శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మీథేన్ శాట్ని ఎందుకు పంపించారంటే ప్రపంచవ్యాప్తంగా అంటే గ్లోబల్ రేంజ్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ పరంగా ఎంత ఎమర్జింగ్ అవుతున్నాయి అంటే గ్రీన్ హౌస్ ఉద్గారాలు అనేవి ఎంత విడుదల అవుతున్నాయి అనేటువంటి డేటాని కనుగొనడం కోసం మీథేన్ శాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. అండ్ మన దేశంలో ఎకో ఫ్రెండ్లీ వూండ్ డ్రెస్సింగ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి ఎప్పుడైనా గాయాలు అనేవి జరిగినప్పుడు ఆ గాయాలని మనం కట్టుకట్టడానికి వాడేటువంటి క్లాతింగ్ ఏదైతే ఉందో అది మనం కాటన్ తోటి తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా బనానా ఫైబర్స్ అంటే బనానా చెట్లు, అరటి చెట్లు బోధులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి తయారు చేసినటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ అనేది ఎకో ఫ్రెండ్లీ అనమాట, అంటే పర్యావరణానికి నష్టం కలిగించదు. అటువంటి విధంగా ఈ యొక్క అరటి చెట్ల బోధల నుంచి తయారు చేసినటువంటి వూండ్ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో అంటే గాయాలు కట్లు కట్టేటువంటి క్లాత్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసినట్లుగా ఇండియన్ సైంటిస్టులు తెలియజేయడం జరిగింది. అండ్ గూగుల్ వాళ్ళు శక్తి టీమ్ తోటి కలిశారనమాట. ఎందుకోసం అంటే ఎలక్షన్ టైంలో మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా స్ప్రెడ్ చేస్తుంటారు. లైక్ మన కరోనా టైంలో అయితే చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్దగా చేస్తూ ఎవరంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్గా చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేశారనమాట. అదేవిధంగా ఇప్పుడు రాబోయే టైం ఏంటంటే ఎలక్షన్ టైం అనమాట. ఎలక్షన్ టైంలో చిన్న చిన్న రాంగ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు చాలామంది. అలా జరగకుండా ఉండడం కోసం గూగుల్ వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చెక్ చేయడానికి శక్తి అనేటువంటి వింగ్ని టీమ్ లాగా తీసుకొని వాళ్ళని కూడా కలుపుకొని గూగుల్ వాళ్ళు శక్తి వాళ్ళు కలిసి ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్షన్ టైంలో విడుదల అవ్వకుండా చర్యలు తీసుకోబోతున్నారు. అండ్ గూగుల్ వాళ్ళు డీప్ మైండ్ పరంగా అంటే గూగుల్లో ఉన్నటువంటి విభాగం డీప్ మైండ్ అనమాట, వాళ్ళు జినీ ఏఐ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ జినీ ఏఐ అనేటువంటి కేటగిరీ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే మనం టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ మన ప్రాంప్ట్లుగా ఇచ్చినప్పుడు బార్డ్ పరంగా ఇక్కడ ఏ విధంగా అది మారుతుందంటే 2D వీడియో గేమ్స్గా మార్చుకోవడానికి ఒక సౌలభ్యం అనేది ఈ జినీ ఏఐ ద్వారా లభించబోతుంది. సో ఇప్పుడు మనం వచ్చినటువంటి ప్రాంప్టింగ్ టెక్నాలజీ ద్వారా మన ఏఐ టెక్నాలజీ ద్వారా మనం ఎలా మారుస్తున్నాం, ఒక్క మెసేజ్ అంటే నథింగ్ బట్ ఒక టెక్స్ట్ అనేది తీసుకొని దాన్ని ఇమేజ్ని మనం వీడియోగా మారుస్తున్నాం. చాలా రకాలైనటువంటి విధంగా మాట్లాడే విధంగా చాలా రకాల కన్వర్షన్స్ అనేవి మనం తీసుకొస్తున్నాం. ఇమేజెస్ని వీడియోగా అట్లా మారుస్తున్నాం. బట్ ఇక్కడ జినీ ఏఐలో వాళ్ళు ఏకంగా 2D వీడియో గేమ్స్ కూడా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఒక వీడియో గేమ్ని కూడా మార్చే విధంగా గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు జినీ ఏఐ అనేటువంటి విభాగాన్ని తీసుకొని వచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.